ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత్ర 41వ అధ్యాయంలోని మొదటి ప్రశ్న. ఆలీ మహమ్మద్ సాయిబాబా పటమును ఎక్కడ కొన్నాడు? ఆప్షన్ ఏ మౌలానా ఇసుము జావర్ వద్ద, ఆప్షన్ బి అతని బావమరిది నూర్ మహమ్మద్ వద్ద, ఆప్షన్ సి బొంబాయి వీధిలో తిరిగి అమ్మువాని వద్ద, ఆప్షన్ డి షిరిడీలో ఒక దుకాణములో. ఆన్సర్ ఆప్షన్ సి బొంబాయి వీధిలో తిరిగి అమ్మువాని వద్ద. రెండవ ప్రశ్న. ఆలీ మహమ్మద్ కాలు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఎవరి ఇంట్లో ఉన్నాడు? ఆప్షన్ ఏ తన స్నేహితుని ఇంట్లో, ఆప్షన్ బి బాంద్రాలోని తన సొంత ఇంట్లో, ఆప్షన్ సి హేమాడ్ పాంతు ఇంట్లో, ఆప్షన్ డి నూర్ మహమ్మద్ పీర్ బాయి ఇంట్లో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి నూర్ మహమ్మద్ పీర్ బాయి ఇంట్లో. మూడవ ప్రశ్న. నూర్ మహమ్మద్ పీరుబాయి తన గురువు అబ్దుల్ రహమాన్ బాబా పటాలను ఎందుకు సముద్రంలో ముంచివేశాడు? ఆప్షన్ ఏ ఆలీ మహమ్మద్ కోరినందున, ఆప్షన్ బి వరదలు వచ్చినందున, ఆప్షన్ సి పటాలు పాతవి అయిపోయినందుకు, ఆప్షన్ డి గురువుగారి పటాన్ని చూసి కోపగించడంతో. ఆన్సరు ఆప్షన్ డి గురువుగారు పటాన్ని చూసి కోపగించడంతో. నాలుగవ ప్రశ్న. ఆలీ మహమ్మద్ మేనేజరు అన్ని పటాలను తీసివేసిన ఏ పటము మాత్రము గోడపైనే ఉండిపోయినది? ఆప్షన్ ఏ సాయిబాబా పటము, ఆప్షన్ బి మౌలానా సాహెబ్ పటము, ఆప్షన్ సి అబ్దుల్ రహమాన్ బాబా పటము, ఆప్షన్ డి తాజుద్దీన్ బాబా పటము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ బాబా వారి పటము. ఐదవ ప్రశ్న. సాయిబాబా పటాన్ని భద్రపరచడానికి ఎవరికి ఇవ్వాలని ఆలీ మహమ్మద్ నిర్ణయించుకున్నాడు? ఆప్షన్ ఏ షామాకు, ఆప్షన్ బి హేమాడ్ పంతుకు, ఆప్షన్ సి తిరిగి అమ్మేవానికి, ఆప్షన్ డి మేనేజర్కు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి హేమాడ్ పంతుకు. ఆరవ ప్రశ్న. ఆలీ మహమ్మద్ సాయిబాబా పటాన్ని గోడపై చూసి ఎక్కడ దాచాడు? ఆప్షన్ ఏ మౌలానా ఇసుము జాఫర్ వద్ద, ఆప్షన్ బి మంచం కింద, ఆప్షన్ సి బీరువాలో, ఆప్షన్ డి వంటగదిలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి బీరువాలో దాచాడు. ఏడవ ప్రశ్న. సాయిబాబా పటం విషయంలో ఆలీ మహమ్మద్కు సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ నూర్ మహమ్మద్, ఆప్షన్ బి అబ్దుల్ రెహమాన్, ఆప్షన్ సి హేమాడ్ పంతు, ఆప్షన్ డి మౌలానా ఇస్ము జాఫర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి మౌలానా ఇస్ము జాఫర్. ఎనిమిదవ ప్రశ్న. జ్ఞానేశ్వరి గ్రంథము దేనికి సంబంధించిన వ్యాఖ్య? ఆప్షన్ ఏ రామాయణము, ఆప్షన్ బి మహాభారతము, ఆప్షన్ సి భాగవతము, ఆప్షన్ డి భగవద్గీత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి భగవద్గీత. తొమ్మిదవ ప్రశ్న. బివి దేవు గారు ఏ ప్రాంతములకు మమల్తారుగా పనిచేసేవారు? ఆప్షన్ ఏ దహనులో, ఆప్షన్ బి అపోలో బందరులో, ఆప్షన్ సి బాంద్రాలో, ఆప్షన్ డి పౌడులో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ దహనులో. పదవ ప్రశ్న. దేవుగారు జ్ఞానేశ్వరిని ప్రారంభించినప్పుడల్లా పారాయణము ఎందుకు ఆగిపోయేది? ఆప్షన్ ఏ సమయం లేనందువలన, ఆప్షన్ బి మనసులో విపరీతమైన చెడ్డ ఆలోచన వలన, ఆప్షన్ సి పుస్తకం పోవడం వలన, ఆప్షన్ డి అనారోగ్యం వలన. ఆన్సరు ఆప్షన్ బి విపరీతమైన చెడ్డ ఆలోచనల వలన. 11వ ప్రశ్న. దేవుగారు ఎప్పుడు జ్ఞానేశ్వరిని చదవాలని నిర్ణయించుకున్నారు? ఆప్షన్ ఏ జోగు చెప్పినప్పుడు, ఆప్షన్ బి వెంటనే, ఆప్షన్ సి బాబాగారు ఆజ్ఞాపించినప్పుడు, ఆప్షన్ డి బలకరాముడు చెప్పినప్పుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి బాబా ఆజ్ఞాపించినప్పుడు. 12వ ప్రశ్న. దేవుగారు కుటుంబంతో కలిసి షిరిడీకి ఏ సంవత్సరములో వెళ్ళారు? ఆప్షన్ ఏ 1910వ సంవత్సరంలో, ఆప్షన్ బి 1909వ సంవత్సరంలో, ఆప్షన్ సి 1918వ సంవత్సరంలో,
ఆప్షన్ డి 1914వ సంవత్సరంలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి 1914వ సంవత్సరంలో. 13వ ప్రశ్న. బాబాకు పుస్తకం ఇచ్చి తాకించి తెచ్చుకోమని దేవుగారికి సలహా ఇచ్చిన భక్తుడు ఎవరు? ఆప్షన్ ఏ చంద్రు, ఆప్షన్ బి శ్యామ, ఆప్షన్ సి బలకరాముడు, ఆప్షన్ డి బాపు సాహెబ్ జోగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి బాపు సాహెబ్ జోగ్. 14వ ప్రశ్న. దేవుగారు ఎవరి వద్ద బాబా అనుగ్రహమును గురించి తెలుసుకోవాలని అనుకున్నారు? ఆప్షన్ ఏ బలకరాముడు, ఆప్షన్ బి కాకాసాహెబ్, ఆప్షన్ సి తాత్య, ఆప్షన్ డి బాపు సాహెబ్ జోగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ బలకరాముడి వద్ద. 15వ ప్రశ్న. బాబా దేవుగారిని ఎవరి ద్వారా పిలిపించిరి? ఆప్షన్ ఏ బూటీ ద్వారా, ఆప్షన్ బి కుష్ఠరోగైన భక్తుడు చంద్రు ద్వారా, ఆప్షన్ సి శ్యామ, ఆప్షన్ డి మహల్సాపతి. ఆన్సరు ఆప్షన్ బి కుష్ఠరోగ భక్తుడైన చంద్రు ద్వారా. 16వ ప్రశ్న. బాబా దేవుగారిపై ఏ దొంగతనమో ఆరోపణ చేశారు? ఆప్షన్ ఏ పాత్రలు దొంగలించారని, ఆప్షన్ బి ధనము దొంగలించుట, ఆప్షన్ సి గుడ్డపేలికలను దొంగలించుట, ఆప్షన్ డి పుస్తకంను దొంగలించుట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి గుడ్డపేలికలను దొంగలించుట. 17వ ప్రశ్న. బాబా కోపగించినప్పుడు దేవుగారు ఎలా ప్రవర్తించారు? ఆప్షన్ ఏ వాదించారు, ఆప్షన్ బి ఏడ్చారు, ఆప్షన్ సి అక్కడ నుండి వెళ్ళిపోయారు, ఆప్షన్ డి నిశ్శబ్దంగా కూర్చున్నారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి నిశ్శబ్దముగా కూర్చున్నారు. 18వ ప్రశ్న. చివరిగా బాబా దేవుగారికి ఏ ఆజ్ఞ ఇచ్చారు? ఆప్షన్ ఏ షిరిడి విడిచి వెళ్ళమని, ఆప్షన్ బి దక్షిణ ఇవ్వవద్దని, ఆప్షన్ సి ఉపవాసము చేయని, ఆప్షన్ డి ప్రతిరోజు జ్ఞానేశ్వరి చదవమని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదవమని. 19వ ప్రశ్న. జ్ఞానేశ్వరి చదువుతున్నప్పుడు ఏమి చేయమని బాబావారు దేవునకు చెప్పారు? ఆప్షన్ ఏ ఇతరులకు భక్తితో బోధించమని, ఆప్షన్ బి త్వరగా పూర్తి చేయమని, ఆప్షన్ సి ఒంటరిగా చదవమని, ఆప్షన్ డి మౌనంగా చదవమని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ ఇతరులకు భక్తితో బోధించమని. 20వ ప్రశ్న. నేను నీకు జల్తార్ సెల్లాను ఇవ్వటకు కూర్చున్నాను అన్న బాబా మాటలకు భావము ఏమిటి? ఆప్షన్ ఏ వస్త్రాలు ఇవ్వడము, ఆప్షన్ బి ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడం, ఆప్షన్ సి ధనము ఇవ్వడము, ఆప్షన్ డి ఉద్యోగం ఇవ్వడము. ఆన్సరు ఆప్షన్ బి ఆధ్యాత్మిక జ్ఞానము ఇవ్వడము. ఇవండి 41వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీ రెండింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఖచ్చితంగా అందించగలరు. బాబా భక్తులందరికీ ఒక విజ్ఞప్తి అండి. మన సాయిలీలల ఛానల్లో మిగిలిన అధ్యాయములకు కూడా ఈ విధంగానే ప్రశ్నలు తయారు చేసి క్విజెస్ రూపంలో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు తప్పకుండా ఒకసారి చెక్ చేయగలరండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ షిరిడీ సాయినాథుని ప్రార్థిస్తున్నానండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.